కళ్యాణ్ గారిదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే అర్థం కాని వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడం. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు, కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డెఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. అదే మాదిరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నా మీద వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం. ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్షుల్ని తారుమారు చేసేయడం, చంపేయడం. ఇప్పటికే 6 మంది పోయారు. మీరు కూడా కొండవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని, మాటలు చెప్పడం సులభమైన పని. వీళ్ళని తిప్పించడం, వాళ్ళని ఒప్పించడం, వీళ్ళకు నచ్చ చెప్పడం, దారి చూపించడం అనేది ఒక చరిత్ర. వారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 95లో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది, ఐటీ ప్రమోట్ చేయాలని. భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ టైం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. దీనికి కావాల్సిన మనుషులు కావాలి, రెండోది కంపెనీలు కావాలి, మూడోది బ్యాండ్విడ్త్ కావాలి, టెక్నాలజీ రావాలంటే. అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది, అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు. టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లు వచ్చేటివి కాదు, అప్పుడు మాన్యువల్ ఉండేది. ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ 1 వారం పట్టేది. ఆపరేటర్ మీకు తెలిస్తే 1 నిమిషంలో ఇచ్చేవాడు. 83లో ఆగస్టు క్రైసిస్ వచ్చింది. ఆగస్టు క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూరులో ఉంటే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలంటే తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు. ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి పలానా ఎమ్మెల్యే కోసం పలానోళ్ళు వస్తున్నారు దొంగలు, మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు. అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి 3 ప్రధానమంత్రులతో ఫైట్ చేశా. 2 చేయలేకపోయారు. కడాన వాజ్పేయి గారు అర్థం చేసుకుని నేను ఇచ్చిన రిపోర్టు పైన టెలికమ్యూనికేషన్ని డీరెగ్యులేట్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేశారు, రిఫార్మ్ తీసుకొచ్చారు. దానివల్ల వారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆ బ్యాండ్విడ్త్ లేకపోతే ఇది జరగదు. అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు చేశారు. ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది. నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు చేయొద్దండి. ఈరోజు మీరందరూ సమాజం కోసం, పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జన్మభూమి పెట్టాను. జన్మభూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టాను. అప్పట్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు. 3-4 సార్లు నా దగ్గరకు వచ్చి ఆ సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నారు. కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు. 10 రోజులు కూర్చొని సాంగ్ రాశారు. జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, కమ్యూనిటీ హాల్ కట్టారు, గ్రామానికి సేవలు అందించారు. ఈరోజు నేనిచ్చే పిలుపు ఆ రోజు గ్రామాల కోసం పిలిపించాను. గ్రామాలకు ఏం కావాలో నేను చేస్తాను, కుటుంబాలకు కనీస అవసరాలు నేను చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు
ఆ పేదవాళ్ళ జీవితాలకు వెలుగిమ్మని కోరుతున్నా. మీ డబ్బులు కాదు, మీ తెలివితేటలు కొద్దిగా వారికి ఇవ్వండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కానీ ఎవరైతే కళ్యాణ్ గారు ఒక్క 10 నిమిషాలు మాట్లాడి వారి ఏమేమి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, 2 కుటుంబాలు ఉన్నారు. ఆ 2 కుటుంబాలు 500 రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఇచ్చే పనిముట్ల వల్ల, నైపుణ్యం వల్ల 3000 వస్తుంది. అంటే 6 రెట్లు పెరుగుతుంది. ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు ఉద్యోగం లేదు. మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే 15,000 20,000తో ప్రారంభిస్తే అక్కడి నుంచి ఆ కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే మరిగా పిల్లల్ని బాగా చదివించి ఆ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేట్టుగా మీరు చేయగలిగితే రేపు ఈ కుటుంబాలు మార్గదర్శకులుగా తయారవుతారు. నేను ఒకటే నా జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను. చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. నేను నా కుటుంబానికి ఏమీ చేయక్కర్లేదు. 30 ఏళ్లకు మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టి ఇచ్చాను. వాళ్ళకు కూడా నా మీద ఆధారపడ